హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య సిస్టర్ వరల్డ్. నిన్నైతే కార్తీక పౌర్ణమి కదా! సో, సింపుల్‌గా అయితే నేను ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ మేము రెండో సోమవారం గుడికెళ్ళి అక్కడ ఒత్తులు ఎలిగిచ్చేసాం. కాకపోతే నిన్న ఉపవాసం ఉన్నానని చెప్పేసి మళ్ళీ అయితే ఒత్తులైతే ఇలా వెలిగిచ్చాననమాట. పైన చక్కగా చంద్రుడు కనిపిస్తున్నాడనమాట. చంద్రుడు ఎదురుంగా అయితే దీపం వెలిగిస్తే భలే ప్రశాంతంగా అనిపిచ్చింది. చాలా ఆనందంగా అనిపిచ్చింది. అది మేమిప్పుడు సెపరేట్‌గా వచ్చేసి 1 ఇయర్ కూడా కాలేదు. ఇలా వచ్చేసాకైతే ఫస్ట్ టైమ్ ఇక్కడైతే ఇలా కార్తీక మాసం వచ్చింది. చక్కగా ఇలా అయితే పూజ చేసుకున్నాననమాట. సో, నేనొక్కదాన్నే చేసుకున్నానండి. నాకైతే వంటలైతే అంత ఇదిగా రావు. ఎందుకంటే అత్తయ్య అసలు వంటగదిలోకి రానిచ్చేది కాదు. పెళ్లి కాకముందొచ్చేసరికి అమ్మ కూడా వంటగదిలోకి అసలు నేనైనా ఉండేదాన్ని కాదు. జాబ్ చేసేదాన్ని. అంతకుముందు చదువు. ఇంకా నాకైతే టైం లేదు. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరైతే ఆ నూనె ఎక్కడ నేనేసుకుంటానా అని చెప్పేసి పొయ్యి దగ్గరికి అస్సలు రానిచ్చేవాళ్ళు కాదు. చూడండి ఎలా కనిపిస్తున్నారో చందమామని దీపం బావుంది కదండీ! అందరూ ఇలాగే ఎలిగించుకుంటారు. కానీ ఫస్ట్ టైమ్ ఇలా ఎలిగించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంక నిన్న మార్నింగ్ అయితే టెంపుల్‌కెళ్ళొచ్చేసాను. ఇంక ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర పూజ చేసుకున్నాను. ఇలా ఈవినింగ్ పూజ చేసుకుంటే కార్తీక మాసంలో భలే ప్రశాంతంగా ఉంటుంది కదండీ! మార్నింగ్, ఈవినింగ్ అదేదో తెలియని వైబ్రేషన్ అనమాట కార్తీక మాసం అనంగానే. ఇంకొచ్చేసరికి పిండి వంటలైతే గారెలు, పూర్ణాలు, పరమాన్నం, పాయసం ఇంకొచ్చేసరికి పులిహార చేశా. ఫస్ట్ టైమ్ కదా ఇవన్నీ చేయడం. అలా అలా ట్రై చేశాను. 1 ఇయర్‌కైనా ఇదవుతదా కదా అని చెప్పేసి. ఇంకా గారెలకైతే పప్పు పోసాను. అట్లాగే ఇదైతే పరమాన్నానికి ముందే నానబెట్టుకున్నాను. ఇయైతే పూర్ణాలకి ఇలా పెట్టాను. ఇవొచ్చేసరికి శనగలకి, అట్లాగే పూర్ణాలకి ఇదొచ్చేసరికి వడపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఆఫ్టర్‌నూన్ నుంచి చేసుకుంటేనే మనకవుతుంది కదా! అది ఎప్పుడు అత్తయ్య ఉంటారు. అత్తయ్య మళ్ళీ ఇవన్నీ చెప్తే నన్ను ఎందుకు పెట్టుకున్నావు అంటారు. అందుకే అత్తయ్యకి నేను చెప్పలేదు. ఇంకా అత్తయ్య పనికెళ్ళిపోయారు. సో, అందుకని నేను చేసేసాననమాట. ఇగోండి ఇలా పూర్ణాలు, అలాగే గారెలు, పులిహార, శనగలు ఇంకొచ్చేసరికి పరమాన్నం కూడా చేశాను. ఇదైతే మా ఆడపడుచు ఇచ్చిందండి. ఈ గిన్నె మేము ఈ ఇంట్లోకొచ్చినప్పుడు పాలు పొంగిచ్చేటప్పుడు ఆడపడుచు తెస్తాను కదా! ఆ గిన్నెలో అయితే పొంగల్ చేస్తాననమాట. సో, మా చిన్నమ్మాయి ఏమో మా అత్తయ్య వాళ్ళ హౌస్‌కెళ్ళింది. నేను అందుకే ఇయన్నీ చేస్తాను. ఇదొచ్చేసరికి మొన్న రెండో సోమవారం గుడిలో పూజ చేసుకున్నాం కదా! ఒత్తులెలిగిచ్చామండి. ఆ వీడియో చూసేయండి ఇంకా. ప్లీజ్ అండి నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా కొత్త ఛానల్. సరే వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా! ఫుల్ అని చెప్పేసి ఈ చిన్న వీడియోనైతే పెట్టాననమాట. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ. ఇదొచ్చేసరికి శివాలయంలో ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే ఎలిగిచ్చేసాం ఒత్తులు. థాంక్ యూ అండి. నా వీడియో అయితే చూసినందుకు మీ అందరికి.